UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు చెప్పారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అనేది మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ అవదు, అందుకనే రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని అప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపుగా 2-3 months అవుతుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు పుంజుకోలేదంటారు? ఇంకా చాలా మంది రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి. అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫ్లాట్స్ అనేది చాలా ఖాళీగా ఉన్నాయి. కొనడానికి ముందుకు ఎవరు రావట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకని ఈ సిచ్యువేషన్ వచ్చింది హైదరాబాద్కి? ఇప్పుడు మీడియాలో మీరని శాటిలైట్ ఛానల్స్ అని కొంతమంది గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా మాట్లాడతారు, కొంతమంది గవర్నమెంట్ ఫర్గా మాట్లాడతారు. ఇద్దరు కరెక్టే. సో మీరు కరెక్ట్ అనేది గ్రౌండ్ రియాలిటీ ఫిజికల్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చూడండి, రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయో లేదు. ఎవడో ఏదో అన్నారని కాకుండా మీరు గో అండ్ మీట్. దేర్ ఆర్ సో మెనీ 100 రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి చూడండి రియాక్షన్. ఇప్పుడు ఇన్ని రోజులు బిజినెస్ జరగకపోతే మరి బిల్డర్లు అందరూ మూసేయాలిగా. ఎలా బతుకున్నారు వాళ్ళు? ఎలా? ఇప్పుడు ఎవ్రీ బిల్డర్ ఇలా 1 crore 2 పెద్ద పెద్ద బిల్డర్స్ నెలకి 1 కోటి 2 కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళకి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసు, రెంట్లు, శాలరీ. మరి అన్ని ఎన్ని మూసి ఎవరు మొయ్యలేదు కదా. మొయ్యలేనప్పుడు బిజినెస్ అవుతున్నట్టే కదా. కాకపోతే అనుకున్నంత స్పీడ్లో లేకపోవచ్చు. స్పీడ్ అనేది తగ్గిందంట. స్పీడ్ అనేది కొద్ది తగ్గి ఉంటుంది. అది కొద్ది తగ్గుతుంది. ఎందుకంటే మనకి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది, లోక్సభ ఎలక్షన్ వచ్చింది, రేపు పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎలక్షన్లో క్యాష్ మూవ్మెంట్ ఉండదు. క్యాష్ మూవ్మెంట్ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడే కదా, ఏ గవర్నమెంట్ కన్నా ఏ సీఎం ఉన్నాడు కూడా అది రేవంత్ రెడ్డి గారు వచ్చాకని కాదు, కేసీఆర్ గారు ఉన్నాడు కూడా ఎలక్షన్ స్లో అయింది. సో ఓవరాల్గా అయితే కంప్లీట్ ఏం డల్ లేదు. అంటే రకరకాల మంది చెప్తారు హైదరాబాద్, మన అమరావతి వస్తుంది కాబట్టి హైదరాబాద్ పడిపోయింది, ఎలక్షన్ అయింది కాబట్టి హైదరాబాద్ మార్కెట్ డమాల్ అయింది ఉంటుంది. బట్ ఓవరాల్ జీరో అయితే ఇప్పుడు అవదు. 10-20% అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎనీ బిజినెస్ ఇస్ పాసిబుల్. ప్రతి బిజినెస్ 100 సంవత్సరాలు ఒకటే గ్రాఫ్లో ఉండవు, అక్కడక్కడ పడుతుంటాయి. పెద్ద పెద్ద కంపెనీలే బోల్తాలు పడ్డాయి. అంటే ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ లోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మంచి భూమ్ లో ఉంది. అండ్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్స్ అనేది అంత దాని కంపేర్ చేసి అంత దరిదాపులో కూడా లేదన్నట్టుగా చాలా మంది చెప్తారు. ఇది నిజమేనా సార్? ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చి 7-8 నెలలు అయిందబ్బా. 5 years ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నారు, 9.5 years. సో ఇనఫ్ టైం ఉంది. ఇక్కడ టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టైం సీఎం అయ్యారు రేవంత్ గారు అని ఫస్ట్ ఉన్న సిస్టమ్ని అర్థం చేసుకోవాలి, టీంని అర్థం చేసుకోవాలి, మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెంటర్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో అవ్వలేదంటే ఇప్పుడు ఎన్నో చేంజెస్ తీసుకొచ్చాడు ఆయన. RRR మార్చాడు, ఫార్మాసిటీ మార్చుతున్నారు, లుక్ ఈస్ట్ అన్నారు, తర్వాత నేషనల్ హైవే స్టేటస్ తెస్తున్నారు, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, గోల్ఫ్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అన్నీ కడుతున్నారు. 4th సిటీ అనేది మనం మాట్లాడదాం. సో కొన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. రియల్గా ప్రాక్టికల్గా కనిపించడానికి టైం పడుతుంది. హిందీలో ప్రాబ్లం చెప్తా కదా, జో దిక్తా హై ఓ బిక్తా హై. ప్రస్తుతం దికావు లేదు, స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ స్టేట్మెంట్లు అమలు పరచడానికి కొద్ది టైం పడుతుంది. ఎవ్రీబడి రిక్వైర్స్. ఇప్పుడు చెట్టుకి ఒక విత్తనం వేసాం అనుకో, రేపు వచ్చేస్తాయి చెట్టు, పువ్వులు, కాయలు, పళ్ళు వస్తాయి, రావు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైం ప్రకారం ది థింగ్స్ విల్ హ్యాపన్. సో వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వరకు టాప్ గేర్, ఫాస్టెస్ట్ వేలో ఉంది. మొత్తం ప్రపంచంలోనే హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు యావత్ ప్రపంచం. మన సిటీకి ఉన్న అడ్వాంటేజ్ అంతమంది, మన సిటీకి ఉన్న అడ్వాంటేజ్ దేని సిటీకి లేవు. అటు 4 సైడ్ గ్రోత్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కల్చర్ కానీ, లివింగ్ కాస్ట్ కానీ, సునామీస్ కానీ, తుఫాను ఇవన్నీ కూడా ఏం అప్లై కావు మనకి. హైదరాబాద్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ శాలరీ తెచ్చుకున్నా, ఏ భాష వాడైనా ఇక్కడికి వస్తే వాడు లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఓకే. హైదరాబాద్ అంత ఫాస్ట్ ఉంది. ఇప్పుడు 5th or 6th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్. ఇండియాలో 2nd or 3rd ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అంటే ఆ బిరుదు ఎన్నోసార్లు మనకి అవార్డ్స్ వచ్చాయి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఈరోజు ORR RRR అనేది పెద్ద గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఈరోజు వచ్చింది ఎంత ట్రాఫిక్ తగ్గిందండి. నేను కన్వెన్షన్కి వెళ్తే నార్మల్ అంతకుముందు 2 గంటలు పట్టేది, ఇప్పుడు 40 minutes వెళ్ళిపోయాను నేను. బికాస్ దిస్ ORR అండ్ RRR వచ్చిన తర్వాత ఇంకా మెరుగవుతుంది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.